చెన్నై నుంచి వైజాగ్ వచ్చిన రోజే ప్రాజెక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది మాకు. May 16, 2025 కి నాకు 3 years కంప్లీట్ అయిపోతుంది TCS లో. మా ప్రాజెక్ట్ లో టీమ్ లీడ్ గానీ కొలీగ్స్ గానీ చాలా సపోర్టివ్ గా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. పర్టికులర్ గా కొంతమంది అయితే ఫ్యామిలీలా అయిపోయారు. ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటాము. ఒకరికి ఒకరం ఏ హెల్ప్ కావాలన్నా కూడా చేసుకుంటాం మేము. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ అవుతుంది. బట్ ఎప్పుడు పిలుస్తారు అన్నది మనం ఇంకా చెప్పలేము. ఆల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. కొన్నిసార్లు అయితే మంత్ కి ఒక్కసారైనా కూడా నియర్ బై ఆఫీస్ కి వచ్చి విజిట్ చేసి వెళ్ళమనేవారు. సో నేను హైదరాబాద్ ఆఫీస్ కి వెళ్ళేదాన్ని అనమాట. అది కూడా కొన్ని మంత్సే వెళ్ళాము. తర్వాత అది కూడా వద్దనేసారు. ప్రెసెంట్ అయితే జాబ్ లైఫ్ లో మొత్తం హ్యాపీగానే ఉంది. ముందు ముందు చూడాలి ఏమవుతుందో. చాలా మంది నాకు మెసేజ్ చేశారు వచ్చిన అన్ని కంపెనీస్ లో టీసీఎస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి. స్టడీ అయిపోగానే జాబ్ వచ్చింది. ఇంకా నేను ఫ్రెషర్ అవడం వల్ల నాకు ఇవన్నీ పెద్ద ఐడియా లేదనమాట కంపెనీస్ మీద. బట్ ఇప్పుడు తెలుస్తున్నాయి ఏ కంపెనీ ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పండి. ఇంకా ఎలానో అయిపోయాక ఏం చేయలేం కాబట్టి ఇంక ముందు ముందు ఏం చేయాలో ఆలోచించాలి. స్టడీ అయితే నేను డిగ్రీతో ఆపేయలేదు. ప్రెసెంట్ అయితే ఎంసీఏ చేస్తున్నాను. ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది. ఎంసీఏ నేను ఆన్లైన్ లో చేస్తున్నాను అనమాట. ఆన్లైన్ ఎంసీఏ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ సిరీస్ లో నాకైతే చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ అయితే వచ్చాయి. సో వాటన్నిటికీ నేను ఆన్సర్ చేస్తూ ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే డిఎం చేయండి. అలానే యూట్యూబ్ లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ కి రిప్లై ఇవ్వకపోయినా లాంగ్ వీడియోలో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సరే మరి టాటా. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.